బీఆర్ఎస్ అన్నింటికీ వ్యతిరేకమన్న విధంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం చూసిందని విమర్శించారు హరీష్ రావు. ఏడాదిలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, అసెంబ్లీలో చావు తెలివితేటలతో సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారని అన్నారు. ఎన్నికల ముందు చేసిన మాటల గారడిని అసెంబ్లీలో చేస్తామంటే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుకుంటా అంటాడు, రుణమాఫీ చేయొద్దంటున్నామట, మేము ఫీజు రియంబర్స్మెంట్ వద్దంటున్నామట. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి మహాప్రభు అని ముఖ్యమంత్రికి పలుసార్లు లెటర్లు రాసినాము, అసెంబ్లీలో మాట్లాడినాము, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, విద్యార్థులు కొట్లాడుతున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎంత పచ్చి అబద్ధాలు ఆడతాడంటే, మేమట రేడియల్ రోడ్స్ వద్దన్నమాట, రుణమాఫీ వద్దన్నమాట, ఫీజు రియంబర్స్మెంట్ వద్దన్నమాట, త్రిబులార్ వద్దన్నమాట, సాగునీటి ప్రాజెక్టులు వద్దన్నమాట. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరే సాక్ష్యం, మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల్ని కూడా అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్దాలాడే ముఖ్యమంత్రిని నా జీవితంలో వినలేదు, చూడలేదు. ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుంటే ఒక్క రుజువు చూపియండి. మేము ఉల్టా రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ముఖ్యమంత్రి, నువ్వు చేస్తే 15 ఆగస్టులోగా నువ్వు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను సవాల్ చేసిన. నేను రుణమాఫీ చెయ్యమని నీ మెడలు వంచే ప్రయత్నం చేసిన. రుణమాఫీ చేస్తావా చేయవా నీ సంగతి ఏందో బల్ల గుద్ది అసెంబ్లీలో నిన్ను ప్రశ్నించిన. ముఖ్యమంత్రి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతారంటే, బీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేయొద్దంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కట్టొద్దంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు త్రిబులార్ రోడ్ వద్దంటున్నారు, ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వద్దంటున్నారు. ఇదే ఆ మాట్లాడేది. అసలు ఇది ఎట్లుందంటే చోరు ఉల్టా కోత్వాలకు డాంటే అన్నట్టున్నది. ఇయ్యంది నువ్వు, ఎగబెట్టింది నువ్వు, మోసం చేసింది నువ్వు. ఈ మహాప్రభో ఇంకెప్పుడు ఇస్తావని రోజు నీ వెంటబడుతున్నాం కాదే. మేము ఇయ్యొద్దన్నాము, ఈ అభివృద్ధి మేము వద్దంటున్నామని ముఖ్యమంత్రి మాట్లాడితే అర్థం పద్ధం ఉండాలన్నా వద్దా? ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క ఆధారం అన్న ఉందా నువ్వు చెప్పేదానికి? అంటే ఆయన అన్ని కూడా చావు తెలివితేటలు, ఆయన భాషలో చెప్పాలంటే చావు తెలివితేటలు ప్రదర్శిస్తుండు. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు నీ పార్టీ ఎట్లా కథమైపోతుంది. నీ గ్రాఫ్ నీ ఏడాది పాలనలో పూర్తిగా పడిపోయింది. అందుకే నువ్వు గొంతు పెంచుకొని బిగ్గరగా మాట్లాడి ఏదో నేనున్నాను అని నీ ప్రజెన్స్ చూపించుకుంటే ప్రయత్నం చేస్తున్నావు. గొంతు పెంచినా, అరిచినా, గీ పెట్టినా, నువ్వు అల్లరి చేసినా, 2 గంటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు. అయిపోయింది నీ పని. నీ చేతలతో చేయాలి తప్ప నువ్వు నీ మాటల గారడితోనో గొంతు చించుకుంటేనో ప్రజలు నిన్ను నమ్మరు. ఏంది నువ్వు చెప్పింది? అలా 2 లక్షల రుణమాఫీ మీద క్లారిటీ ఇయ్యలే, రైతు భరోసా మీద క్లారిటీ ఇయ్యలే, పంటల బీమా చేతులెత్తి పడేసింది అలా తుమ్మల నాగేశ్వరరావు. వానకాలంకు పంటల బీమా అన్నాడు, యాసంగికి వాయిదా వేసిండు. యాసంగికి పంటల బీమా అన్నాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తా అంటుండు. ఇగో ఇది కాంగ్రెస్ తీరు.